ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే క్రిస్మస్ స్పెషల్ గా ½ కేజీ కేక్ చూద్దాం అనుకుంటున్నాను. చాక్లెట్ కేక్ అయితే ఒక చిన్న క్యూట్ డిజైన్ తో. దానికోసం ముందుగా నేను ఇక్కడ 5 ఇంచ్ కేక్ టీన్ అయితే రెడీ చేసుకున్నాను. హైట్ చూసారు కదా, హైటెడ్ 5 ఇంచ్ కేక్ టీన్ రెడీ చేసి పెట్టుకున్నాను. బటర్ పేపర్ వేసేసి ఆ తర్వాత 2 ఎగ్స్ కూడా తీసుకున్నాను. రూమ్ టెంపరేచర్ లోవి, ఫ్రిడ్జ్ లో పెట్టినవి మాత్రం కాదు. అలాగే ½ కప్ షుగర్ పౌడర్ కూడా తీసుకున్నాను. షుగర్ పౌడర్ పక్కన పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న ఎగ్స్ ని ఇలాగా బ్రేక్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని బీటర్ తీసుకొని ఎగ్స్ అన్ని మంచి ఫామీ కన్సిస్టెంట్ అంటే నురగలాగా ఫామ్ అయ్యేలాగా మనం ఈ బీటర్ తీసుకొని ఎగ్స్ కలర్ కూడా చేంజ్ అయ్యేలాగా బీట్ చేయాలి. స్లో నుంచి మీడియంకి, మీడియం నుంచి హైకి పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మనం ½ కప్ షుగర్ తీసుకున్నాం కదా, ఆ షుగర్ని స్టార్టింగ్లో ఒకసారి, అంటే ఇప్పుడు చూడండి వాల్యూమ్ డబుల్ అయింది కదా, అప్పుడు ఒకసారి, తర్వాత ఇంకొంచెం అవుతుంది కదా, ఇలాగా ఫామ్ అవుతుంది కదా, అప్పుడు ఒకసారి. నేను ఇక్కడ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ట్రై చేయాలంటే తప్పకుండా డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఆ తర్వాత ఇలా ఫామ్ లాగా కంప్లీట్గా కలర్ కూడా చేంజ్ అయ్యాక ఉన్న షుగర్ మొత్తం ఒకేసారి యాడ్ చేసి మళ్ళీ ఇంకొకసారి బీట్ చేసుకున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ మిల్క్ వాడాను. ఇవి కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్నవి. ఆయిల్లో ఎలాంటి స్మెల్ లేకుండా చూడండి. వీటన్నిటిని మళ్ళీ ఒకసారి హై స్పీడ్లోనే మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెయినర్ పెట్టుకొని ఒక బౌల్లో ½ కప్ మైదా, అలాగే 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వాడుతున్నాను. ఒకవేళ మీది లైట్ కలర్ అయితే 1½ టేబుల్ స్పూన్ అయితే యూస్ చేయండి. నేనైతే డార్క్ కలర్ కోకో పౌడర్ యూస్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కార్న్ ఫ్లోర్ వచ్చి 1 టేబుల్ స్పూన్ యూస్ చేస్తున్నాను. అలాగే నెక్స్ట్ బేకింగ్ పౌడర్ వచ్చేసరికి ½ టీ స్పూన్ తీసుకోవాలి. నెక్స్ట్ అలాగే బేకింగ్ సోడా 1/4 అంటే ½ టీ స్పూన్లో సగం తీసుకోవాలి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, నేను ఇంగ్రీడియంట్స్ లిస్ట్లో ఇస్తాను కదా, అప్పుడు చెక్ చేసేయండి. తర్వాత ఇలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అన్నిటినీ నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ లంప్స్ లేకుండా, ఎలా పడితే అలా తిప్పకుండా, సేమ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో తిప్పుకుంటే మనకి లోపల ఏరియేషన్ ఫామ్ అయింది కదా, అది పోకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇక్కడ ఎసెన్స్ తీసుకుంటున్నాను 1 టీ స్పూన్. నేను బ్లూసమ్ ఎసెన్స్ యూస్ చేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేశాను. మనం ఎగ్స్ వాడినా మైదా వాడినా ఎగ్ స్మెల్ కానీ మైదా స్మెల్ కానీ రాకుండా ఉండాలంటే ఎగ్స్తో కానీ ఎగ్లెస్ కానీ మనం ఎసెన్స్ అనేవి మంచి ఎసెన్స్ అనేవి యూస్ చేయాలి. దానివల్ల స్మెల్ రాకుండా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే మనం ముందుగానే బేకింగ్ పేపర్ వేసి కేక్ టిన్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, మనం రెడీ చేసుకున్న ఈ బేటర్ని కేక్ టిన్లో వేసేసి ఎయిర్ బబుల్స్, ఎగ్ స్పాంజ్లో ఎయిర్ బబుల్స్ ఎక్కువగా ఉంటాయి, అందుకని చక్కగా ఇలా ట్యాప్ చేసి ఆల్రెడీ మనం ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి 10 మినిట్స్ ముందు. ఆ ప్రీ హీట్ చేసి పెట్టుకున్న బర్తన్లో మనం కేక్ టిన్ని ఇన్సర్ట్ చేసి 30 to 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. మనం ఈ ప్రిపరేషన్ ముందే నేను ఎప్పుడు చెప్తాను కదా ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలని. నేను 30 మినిట్స్ తర్వాత చెక్ చేశాను. చూసారు కదా, టూత్ పిక్ అయితే చాలా క్లీన్గా వచ్చేసింది, ఎక్కడ వెట్ లేకుండా. ఒకవేళ మీకు వెట్ తగిలితే ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. అదేం లేదండి, ఫ్లేమ్ని బట్టి కొంచెం ఒక 5 మినిట్స్ అటు ఇటుగా అవ్వచ్చు. చూసారు కదా, చాలా బాగా అయితే బేక్ అయిపోయింది, చక్కగా స్పంజీగా రెడీ అయింది. ఆ తర్వాత చక్కగా కూల్ అయ్యాక ఇలా నేను 3 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను. కేక్ టిన్లోంచి కేక్ స్పాంజ్ని బయటకు తీసి కూల్ అయిపోయాక ఇలా 3 లేయర్స్ లా కట్ చేసి పెట్టుకుంటున్నాను. నేను ఇవాళ డిజైన్ హైట్లో కావాలనుకున్నాను కాబట్టి 5 ఇంచ్ కేక్ టిన్ యూస్ చేశాను. అదే మీకు ఫ్లాట్ డిజైన్ అయితే 6 ఇంచ్ కేక్ టిన్ అయితే యూస్ చేయండి. ఈ రెసిపీలో డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. నేనైతే ఇప్పుడు ½ కేజీ కేక్ కాబట్టి 250 ml కప్తో 1 కప్ విపింగ్ క్రీమ్ తీసుకొని విప్ చేసి పెట్టుకున్నాను. విప్ చేసుకున్న విపింగ్ క్రీమ్ని ఒక లార్జ్ పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసుకొని కేక్ బోర్డ్ పెట్టుకొని ఒక లేయర్ పెట్టుకొని ఇట్లా షుగర్ వాటర్తో నేనైతే స్పంజింగ్ చేస్తున్నాను. మన కేక్ ఎంతైతే వాటర్ పీల్చుకోగలుగుతుందో చక్కగా అంత అప్లై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇలా అప్లై చేసి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఆ తర్వాత ఈ అప్లై చేసిన వాటర్ షుగర్ సిరప్ని అంతా ఆ కేక్ బేస్ అనేది పీల్చుకొని మనం కట్ చేసి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని కూల్ కేక్స్కి ఎక్కువ మనం లైక్ చేస్తాము. తర్వాత నేను ఒక లేయర్ ఇలా క్రీమ్ అప్లై చేశాను. ఈ లేయర్లో మనకి ఎంత క్రీమ్ అయితే కావాలో అంత క్రీమ్ అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ చాక్లెట్ చిప్స్ యాడ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే గనాష్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు నచ్చినవి ఏవైనా చాక్లెట్ అయితే గ్రేట్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇంకా అదే ప్రాసెస్, సెకండ్ లేయర్ కూడా పెట్టేసి ఇలాగే క్రీమ్ అప్లై చేసుకొని చాక్లెట్ చిప్స్ వేసి ఇలాగ మొత్తం నీట్గా వేసుకొని థర్డ్ లేయర్ కూడా పెట్టేసుకొని క్రమ్ కోటింగ్ అయితే చేసేస్తున్నాను. క్రమ్ కోటింగ్ అయితే తప్పకుండా చేయండి. మీకు టైం ఉంటే క్రమ్ కోటింగ్ చేశాక 10 to 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టండి. నాకు టైం లేదు కాబట్టి నేను డైరెక్ట్ చూయించేస్తున్నాను. మళ్ళీ పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ ఫిల్ చేసుకొని కేక్ అంతా ఇలాగా సర్కిల్ లాగా వేసేసుకుంటున్నాను. మొత్తం క్రీమ్ అప్లై చేస్తున్నాను. అలా చేయడం వల్ల కొంచెం ఫినిషింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్పాచులాతో మొత్తం
ప్యాలెట్ నైఫ్తో మొత్తం నీట్గా ఇలా అప్లై చేశాను. ఇక్కడ కొంచెం బ్లర్ అయింది, సారీ అండి, నేను చూసుకోలేదు, కెమెరా ఫోకస్ చేయలేదన్నమాట. నేను తర్వాత ఇవాళ అయితే ప్రైస్ ట్యాగ్ తీసుకొని ఫినిషింగ్ చేద్దామనేసి ప్రైస్ ట్యాగ్ తీసుకొని పైన సైడ్స్న నేనైతే ఫినిషింగ్ చేశాను. చూసారు కదా ఎంత తక్కువ క్రీమ్ అప్లై చేశానో, లోపల బేస్ కూడా అక్కడక్కడ కనిపిస్తుంది. తర్వాత నేను అల్యూమినియం ఫాయిల్ తీసుకొని పైన ఇలా టెక్స్చర్ ఎఫెక్ట్ ఇస్తున్నాను. దీనివల్ల స్నో ఎఫెక్ట్ వస్తుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. పైన శాండాన్ పెడతాం కదా, ఇలా అయితే స్నో ఎఫెక్ట్ ఉంటుందని నేను ఇలా చేశాను. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేకపోతే ఒక స్పూన్ తీసుకొనైనా పైన ఇలా ట్యాప్ చేస్తే సేమ్ ఇదే ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఆ తర్వాత సేమ్ కేక్ బోర్డ్ని క్లీన్ చేసుకున్నాను. మనం ఏ వర్క్ చేసినా వెంటనే కేక్ బోర్డ్ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే ఆ క్రీమ్ అంతా పైన తగిలి చూడడానికి అంత బాగోదన్నమాట. అలాగే క్రీమ్ తీసుకొని నాకు ఇక్కడ రెడ్ కలర్ విపింగ్ క్రీమ్ అయితే కావాలి. దానికోసం అయితే రెడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. సూపర్ రెడ్ కాదు, ఇది నార్మల్ రెడ్డే. సూపర్ రెడ్ అయితే కలర్ కొంచెం బాగా వస్తుంది. తర్వాత దానికి రెడ్ కలర్ అంతగా కనిపించదు కదండి, నార్మల్గా క్రీమ్లో కలిపాక రెడ్ కలర్ పింక్ గానే కనిపిస్తుంది. ఇంకొంచెం రెడ్గా కనిపించాలని దాంట్లో ఒక 2 డ్రాప్స్ చాక్లెట్ కలర్ కూడా యాడ్ చేశాను. చూసారు కదా, ఇప్పుడు కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తుంది. లేకపోతే విపింగ్ క్రీమ్లో మనం రెడ్ కలర్ యాడ్ చేసినప్పుడు అయితే అది పింక్ కలర్లో కనిపిస్తుంది. నేనైతే ఇవాళ ఫాల్ట్ లైన్ డిజైన్ ట్రై చేద్దాం అనుకున్నాను. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం, ఎలా వస్తుందో చూడాలి. మీతో పాటు నేను కూడా ఇలాగా రెడ్ కలర్ క్రీమ్ని నేను ఒక చిన్న పైపింగ్ బ్యాగ్లో తీసుకొని చిన్న కట్టే పెట్టుకొని మనకి ఎంతవరకు అయితే ఫాల్ట్ లైన్ కావాలనుకుంటున్నామో అక్కడ వరకు అయితే క్రీమ్ వేసి, ఇప్పుడు చూసారు కదా ప్రైస్ ట్యాగ్ తీసుకొని నేను స్లాంట్గా పెట్టాను. స్ట్రైట్గా పెడితే పైన కూడా తగిలేస్తుంది, వైట్ కలర్లో మళ్ళీ రెడ్ మిక్స్ అవుతుంది. కాబట్టి నేను స్లాంట్గా పెట్టి ఇలా చిన్నగా మూవ్ చేసుకొని ఫాల్ట్ లైన్ అయితే ట్రై చేశాను. పర్లేదు, అంత బ్యాడ్ కాదు, బాగానే వచ్చింది. నాకైతే అలా అనిపిస్తుంది. మీకు బాగా వచ్చిందా లేదా తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ నేను గ్రీన్ కలర్ విపింగ్ క్రీమ్ తీసుకొని N1 నోజల్ ఫిట్ చేసుకొని ఇలాగ స్టార్స్ లాగా పెడుతున్నాను. ఒకదాని మీద ఒకటి పెడితే కొంచెం ట్రీ ఎఫెక్ట్ వస్తుంది కదా అనేసి ఇలాగా ఒకదాని మీద ఒకటి ఇలా స్టార్స్ అయితే పెట్టాను. చూడడానికి ట్రీస్ లాగా కనిపిస్తున్నాయి కదా అనేసి అలా పెట్టాను. తర్వాత కలర్ఫుల్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, రెయిన్బో స్ప్రింకిల్స్, ఆ స్ప్రింకిల్స్ ఆ పైన ఆ ట్రీస్ మీద నుంచి వేస్తున్నాను అనమాట. క్రీమ్ ఎక్కువ లేదు, నేను వేరే డిజైన్ అనుకున్నాను, ఇలా స్క్వేర్ లా చేసి పైకి వరకు తీసుకురావాలని. మనకి క్రిస్టమస్ ట్రీస్ ఐడియా ఉంది కదా, అలా చేయాలని. కానీ క్రీమ్ సరిపోలేదన్నమాట, అందుకని వీటితో ఇలా అడ్జస్ట్ చేసేసాను. ఆ కలర్ఫుల్ స్ప్రింకిల్స్ పైన వేసాక నా దగ్గర ఇలా సిల్వర్ కలర్ స్టార్స్ ఉన్నాయి. మన క్రిస్టమస్ అంటే ఇవే కదండి, స్ప్రింకిల్స్, స్టార్స్, లైట్స్, గిఫ్ట్స్, శాంటా, ఇవే కదా. స్టార్స్ ని పైన పెట్టాను, అవైతే నాకు సరిగా కనిపిస్తున్నట్లేవు. నేను తర్వాత మీకు దగ్గర నేను చూపిస్తాను. అక్కడక్కడ కూడా మళ్ళీ స్టార్స్ పెట్టాను. ఆ తర్వాత గోల్డెన్ ఫ్లేక్స్ తీసుకొని ఇక్కడ వచ్చేసరికి ఫాల్ట్ లైన్ ఎక్కడైతే మనం వేసుకున్నాం కదా అక్కడైతే నేను అంటిస్తున్నాను. ఈ గోల్డెన్ ఫ్లేక్స్ ప్లేస్ లో మీకు గోల్డెన్ డ్రిప్పర్ వస్తుంది. ఆ డ్రిప్పర్ నైనా వేయొచ్చు, లేకపోతే గోల్డెన్ ది ఇది లస్టర్ డస్ట్ వస్తుంది అనమాట. ఆ డస్ట్ లో కొంచెం ఆయిల్ మిక్స్ చేసి అయినా మనం ఈ ఫాల్ట్ లైన్ మీద దాన్ని హైలైట్ చేస్తే చాలా బాగుంటుంది చూడడానికైతే. ఈ ఫాల్ట్ లైన్ మీద మనం ఏదైనా అంటే గోల్డెన్ రిప్పర్తో వేయడం కానీ లేకపోతే ఈ ఫ్లేక్స్ అంటించడం కానీ చేయాలంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. లేకపోతే ఆ ఫాల్ట్ లైన్లో మిక్స్ అయిపోతాయి అనమాట. అంటే కొంచెం క్రీమ్ స్టిఫ్ అయ్యాక ఈ వర్క్ చేస్తే బెటర్ అనమాట. తర్వాత నేను వేలుతో కొంచెంగా తీసుకొని అక్కడక్కడైతే ఈ గోల్డెన్ ఫ్లేక్స్ పెట్టేశాను. తర్వాత ఈ చిన్న గిఫ్ట్ మొన్న మనం తీసుకొచ్చాం కదా బజార్ నుంచి, అక్కడ ఒక టూత్ పిక్ గుచ్చి నేను ఇక్కడ పైన ప్లేస్ చేశాను. తర్వాత గిఫ్ట్తో పాటు అసలు మన శాంటా ఉండాలి కదా, కింద పెట్టాలా, పక్కన పెట్టాలా, పైన పెట్టాలని చూసి చివరికి ఒక స్పాట్ అయితే ఫిక్స్ చేసి ఇక్కడ మన శాంటాని పెట్టేశాను. శాంటా పెట్టగానే కేక్ చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో, నాకైతే భలే నచ్చింది. తర్వాత ఒక చిన్న లైట్ కూడా పెట్టాను శాంటాతో పాటు. కేక్ అయితే ఇలా రెడీ చేసేసాను. తర్వాత కొంచెం ఖాళీగా ఉందనేసి గోల్డెన్ బాల్స్ అయితే వేశాను. చిన్నవి పెద్దవి ఇలాగా మిక్స్డ్ సైజ్ గోల్డెన్ బాల్స్ దొరుకుతాయి కదా, వాటిని పైన ఇలా స్ప్రింకిల్ చేశాను. కంప్లీట్గా అయితే మన కేక్ లుక్ అయితే ఇదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో నాకైతే తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఈసారి క్రిస్టమస్కి బయట నుంచి కేక్స్ తేకుండా ఇలా చాలా ఈజీగా ఇంట్లోనే మన క్రిస్టమస్ థీమ్లు అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ క్రిస్టమస్ని మీరందరూ చాలా బాగా మీ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్టమస్ అండ్ హ్యాపీ బర్త్డే అన్న. ఎందుకంటే మా అన్నయ్య బర్త్డే కూడా క్రిస్టమస్ రోజునే. ఈ కేక్ అయితే మా అన్న కోసమే. ఇదైతే నేను కట్ చేసి చూపించడం లేదు, ఎందుకంటే ఇది నేను తీసుకోవడం లేదు, ఎవరికైనా గిఫ్ట్ చేసేస్తాను. ఎందుకంటే ఇంట్లో పిల్లలకి జలుబు జ్వరం ఉంది, అందుకని నేను కట్ చేయడం లేదు, ఎవరికైనా ఇచ్చేస్తాను. సరే, దీని వెయిట్ కూడా చూపిస్తాను. 617 వచ్చిందండి. 100 గ్రామ్స్ ఎక్స్ట్రా అయింది, పర్లేదు నడుస్తుంది. మనం పైన ఇవన్నీ సెట్ చేసాం కదా, అందుకని ఒక 100 గ్రామ్స్ ఎక్స్ట్రా ఉంది. ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.